మహాత్మా శ్రీ బసవేశ్వర వారి బోధనలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సరిలో మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ రామోనాయక్, జిల్లా పర్యాటకాధికారి సత్యనారాయణమూర్తి, వీరశైవ సంఘం నాయకులు తదితరులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా శ్రీ బసవేశ్వర బోధనల ద్వారా స్ఫూర్తి నుండి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారు 12వ శతాబ్దానికి చెందిన వారని ప్రపంచం, దేశమంతా వారి భావనలు, ఆలోచనల గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా విభజన తర్వాత మొట్టమొదటిసారి ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారు శివతత్వాన్ని బోధించడంతో పాటు శివునికి రూపం లేదు, దేవుడు మనలోనే ఉన్నాడన్న విషయాన్ని బోధిస్తూ కుల మత వివక్షత కోసం పాటుపడ్డారని కొనియాడారు. 12వ శతాబ్దంలో వర్ణాంతర వివాహాలు కూడా చేయడంతో పాటు స్త్రీ పురుష భేద నిర్మూలన కోసం కృషి చేయడం జరిగిందన్నారు. అన్ని కులాల వారు ఒకే చోట కూర్చుని భోజనం చేసే సాంప్రదాయాన్ని వీరి సమయంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అప్పటి నుండే కుల వివక్షతను కూకటి వేళ్లతో తొలగించడానికి కృషి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దేశమంతా లింగాయుత ధర్మ వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. వీరు సుమారుగా 64 లక్షలకు పైగా ప్రవచనాలు వ్రాయడం ద్వారా విశ్వగురువుగా ఖ్యాతి పొందడం జరిగిందన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారి ప్రవచనాల ద్వారా ఉన్నతమైన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. అంతకుముందు మహాత్మా శ్రీ బసవేశ్వర గుడి పూజారి సాంబయ్య, నేషనల్ కళాశాల లెక్చరర్ మల్లికార్జున బసవేశ్వర ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం వీరశైవ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కు శాలువా, మొమెంటోతో సత్కరించారు. మనం శ్రమ పడదాం, ఆ శ్రమకి విలువ ఖచ్చితంగా దొరుకుతుంది అన్న వారి ఆలోచన. ఈ స్వర్గం, నరకం ఇలాంటివన్నీ ఏమీ లేవు అని చెప్పి చెప్పడంతో చాలా మందికి వారి మాటలు నచ్చలేదు. చివరిలో కూడా వారిని చాలా మంది వ్యతిరేకించిన తర్వాతనే చెప్పారు ఇప్పుడు విద్యునుడు రాజ్యంలో వారు ఉన్నారు అని చెప్పి. అలా వీరి కొంత అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం వెళ్ళినాయి. అప్పట్లో ఆ మతం, ఆ వాదనలు అవన్నీ ఉండేవి కాబట్టి వీరి ద్వారానే ఈ లింగాయుత ధర్మం అన్నది మొత్తం దేశం అంతా వ్యాపించింది. తర్వాత మళ్ళీ లింగాయుత ధర్మంలో బసవన్న బోధనలు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, మూఢనమ్మకాలు వీటన్నింటినీ కూడా ప్రబోధించిన మరొక టీం కూడా ఉంది. అందుకని అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, వీరిని ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో అన్ని కులాల వాళ్ళని కూడా ఒక చోటగా తీసుకొచ్చి భోజనం పెట్టే సంప్రదాయాన్ని కూడా వీరే తీసుకొచ్చారు. ఆ ప్రయోజనాలన్నీ కూడా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి. వారి మార్గం అనుసరణీయం. అందుకని చాలా మంది బసవన్ని వారి రైటర్స్ లో చాలా మంది ప్రశంసించారు. వారికి సంబంధించిన ఆధారాలు ఎన్నో కూడా శాసనాలలో మనకి దొరికి. సో వారి గురించి మనం మాట్లాడుకోవడము, ఈ తరం వాళ్ళకి తర్వాత తరం వారికి వారి బోధనలు చెప్పాలి అన్నది ఆలోచించడం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా యంత్రాంగానికి, టూరిజం ఆఫీసర్ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనందరూ ఇలాగే కలవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. శ్రీ కళ్యాణ బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వీరశైవ సంక్షేమ సమాజం అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు కలెక్టర్ గారు, అక్కడ ఉండే అధికారులు అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ప్రభుత్వం వారు అధికారముగా ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బసవ జయంతిని వైశాఖ శుద్ధ తదియ విజయ గాని తదియ గాని కావచ్చు రోహిణీ నక్షత్రం నందు జన్మించినాడు కావున ఆయన జన్మదినము రోహిణీ నక్షత్రంలో జన్మించినందువలన ఈ యొక్క బసవ జయంతి వైశాఖ శుద్ధ తదియందు ప్రభుత్వము వారిచే ప్రతి సంవత్సరము నిర్ణయించడము జరుగుతుంది.